సినిమా అండ్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. హుదూద్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా పరిశ్రమ చేపట్టిన మేము సైతం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పాల్గొనలేదు అన్నదానికి సంబంధించి ఓ మోస్తరు నుంచి కొంచెం గట్టిగానే విమర్శలు వినిపించినాయని చెప్పుకోవాలి. పోతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు రాలేదు అన్న సంగతి తెలియక మునుపు చేసిన విమర్శలకి, ఆయన ఇందుమూలంగా రాలేదు అని తెలుసుకున్న తర్వాత జరుగుతున్న విమర్శలకి కొంత తేడా కనిపిస్తా ఉంది. ఆయన ఎందుకు రాలేదు అన్న రీజన్ గురించి అవగాహన వచ్చిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. రీజన్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయడం అని కాదు, చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వైపే ఉన్నారు. ఏదో ఒక మంచి రీజన్ కారణంగానే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండకపోవచ్చు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జరిగింది. ఇక్కడ ప్రస్తుతం కొన్ని పత్రికలు అంటే నమ్మదగ్గ కొంతమంది వ్యక్తులు చెప్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మేము సైతం అనే కార్యక్రమం జరిగిన విధానం పైన కొంత విముఖతగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయనకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన పద్ధతి సరిగా అనిపించలేదు. ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకుని తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం ఏమిటి? ఏదైనా ఉంటే ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళందరూ తలా ₹1,00,000 వేస్తే ఇంతకు మించి ఎక్కువ వస్తుంది, అలా మనం నిజాయితీగా సహాయం చేసినట్టు అవుతుంది అని పవన్ కళ్యాణ్ ఒక అభిప్రాయానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. పవన్ అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. నిజంగా మేము సైతం కార్యక్రమం అనుకున్నంత సక్సెస్ కాలేదు అనేది ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్లే మాట్లాడారు. రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, బాలసుబ్రహ్మణ్యం గారు చిత్తూరులో కొన్ని గంటల సేపు ఒక ప్రోగ్రామ్ ఇస్తే ₹1 కోటి వసూలైంది. 12 గంటల సేపు ఇంతమంది స్టార్స్ అందరూ కలిసి చేస్తే చాలా తక్కువ అమౌంట్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. ఇది సరిగా అనిపించలేదని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు. అలాగే మురళీమోహన్ గారు కూడా ఒక టీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా తెలుస్తా ఉంది ఏమిటి అంటే ఇది అనుకున్నంత సక్సెస్ కాలేదు. సో ఎన్నో లోపాలు ఉన్న ఈ ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడం సమంజసమే కదా అని చెప్పేసి చాలా మంది ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. ఏదో చేశామంటే చేశాం అని పాల్గొన్నారే కానీ చిత్తశుద్ధితో ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అని తరచి చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ కనిపించింది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో కనపడని లుకలుకలు చాలా ఉన్నాయని. అలాంటి లుకలుకల్ని చర్చించుకునే అవకాశం కల్పించాడు పవన్ కళ్యాణ్ తాను ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం మూలంగా. ఒక రకంగా చూసుకుంటే ఈ విషయం గురించి నలుగురు మాట్లాడుకునేట్టు చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ని మెచ్చుకోవాలి. కానీ ఈ చర్చల తీవ్రత ఎంతకాలం ఉంటుంది? 4 రోజులు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. ఇక్కడున్న వాళ్ళ నేచర్ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడంటే వైజాగ్ కోసం అందరూ ఇష్టంగానో ఇష్టం లేకుండానో కలిశారు, కానీ మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడో. తెలుగు సినిమా పరిశ్రమ తేల్చుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. అవన్నీ అందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు సులువుగా పరిష్కారం అవుతాయి. కానీ ఆ అదృష్టం తెలుగు సినిమాకి ఇప్పుడప్పుడే దక్కేట్టయితే కనబడటం లేదు. ఎప్పటికొస్తుందో చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.